భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాలు, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని నాయకులు చెప్పారు. జిల్లా ఇన్ఛార్జి నర్సయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు యేసుబాబు పటేల్ తో పాటు జిల్లా కమిటీస్ కార్యవర్గం పాల్గొంది. ఈ సందర్భంగా మహిళా విభాగం నాయకులు వీపూరి స్రవంతి, వడ్డానపు తిరుపతమ్మ, జాన విక్టోరియా, ధారావత్ లక్ష్మి తదితరులు కూడా హాజరయ్యారు. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. బీసీల జనాభా ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్లో 53% నిధులు కేటాయించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధికారి పార్టీ అధ్యక్షులు మల్లన్న గారి ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీకు ఎలా అయితే సబ్బు దాని ఎలా అమలవుతుందో మరి బీసీకి కూడా అదే విధంగా కొనసాగించాలనేసి ఆ ఉద్యమంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ హెడ్ క్వార్టర్లో కానీ అందరికీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్, కలెక్టర్స్ కానీ, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరికీ కూడా ఈ వినతిపత్రం ఇవ్వాలనేసి మనకి ఆర్డర్ పాస్ చేశారు. అదేవిధంగా మరి ఈరోజు జిల్లా కమిటీ, ఈ మండల కమిటీ వారందరం వచ్చి సబ్ కలెక్టర్ గారికి మన వినతిపత్రం ఇవ్వడం అయింది. మరి వారు కూడా మనకి మన సానుకూలంగా ఇచ్చేసి దీని మీద నేను పరిశీలన చేసి గవర్నమెంట్కి రాస్తా అనేసి మనకి చెప్పడం జరిగింది. మరి ఏదైనా కానీ మా రాజ్యాధికార పార్టీని జిల్లాలు కానీ మండలాలు కానీ మరి అధ్యక్షుల వారి, రాష్ట్ర అధ్యక్షుల వారి మేరకు మనం విస్తృతంగా ముందుకు పోయి మన పార్టీని డెవలప్ చేసుకోవాలనేసి ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జై